సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నెల్లూరు పోలీసులు షాక్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ నియామకంపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పోసాని కృష్ణమురళికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ నెల 15న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోసారి పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నుండి నోటీసులు రావడంతో ఉత్కంఠ నెలకొనింది. కాగా గత ఏడాది నవంబర్ 14న పోసానిపై సుధాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నటుడు పోసాని కృష్ణమురళికి నెల్లూరు పోలీసులు షాక్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ నియామకంపై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోసాని కృష్ణమురళికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ నెల 15న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోసారి పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నుండి నోటీసులు రావడంతో ఉత్కంఠ నెలకొనింది. కాగా గత ఏడాది నవంబర్ 14న పోసానిపై సుధాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వైసీపీ నేత